హాయ్! సుహాసిని ఆల్ ఇన్ వన్ ఛానల్‌కి స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఇది కాశీ వెళ్ళినప్పుడు వీడియో. మేము విజయవాడ రైల్వే స్టేషన్‌లో ఉన్నప్పుడు స్టార్ట్ అయ్యేటప్పుడు తీశాను. విజయవాడ నుంచి కాశీకి ట్రైను. 2 రోజుల జర్నీ అండి. భజన నిమిత్తం వెళ్తున్నాము అందరము గ్రూపు. ఒక వారం రోజులు ఉన్నామండి. ఒక వారం రోజులు ఉన్నాక ఒకరోజు అయోధ్య వెళ్ళాము. ఆ వీడియో కూడా నేను పెడతాను. ఆ వీడియో కూడా ఈ వీడియో తర్వాత పెడతాను. కాశీ వెళ్తున్నామంటే చాలా సంతోషంగా ఉందండి. ఎంత సంతోషం అంటే అందరి కోరిక కాశీ వెళ్ళాలని కోరిక కదా. అక్కడ 9 రోజులు నిద్ర చేస్తే చాలా మంచిది. మేము ఆ 9 రోజులు నిద్ర అయిపోయినాక వచ్చాము. కాశీ వచ్చేసామండి. ఏకుంజామునే దిగాము. అస్సలు అడుగు పెడుతుంటే ఆ ఆనందం అనేది మామూలుగా ఉండదు. కాశీ అనేది ఒక డ్రీమ్ అండి. ఆ డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ చేసుకోవడానికి అందరూ అనుకుంటారు. కానీ ఈ భజన ద్వారాగా నాకు అది అవకాశం వచ్చింది. అసలు అడుగు పెడుతుంటే ఆ సంతోషం మామూలుగా లేదండి. అక్కడ ఏదో ఒకటి వదిలేయాలంటారు, కానీ నిజానికి మేమేం వదిలేయలేదు. నార్మల్గా భజన అనేది చేసుకొని దర్శనం చేసుకొని రోజు స్పర్శ దర్శనం చేసుకున్నామండి శివయ్యని. ఇక్కడ విగ్రహాలు అవి బాగున్నాయి. అక్కడ డిపోలో రైల్వే స్టేషన్లో బయటకు వచ్చినాక ఇది వ్యూ అండి. అసలు ఎంత సంతోషం అంటే చెప్పలేనండి ఆ సంతోషం. మా గ్రూపు వీళ్ళందరూ చాలామంది వెళ్ళామండి. 40 మంది దాకా వెళ్ళాము. ఇక్కడ ఆటో మాట్లాడుకొని సైకిల్ స్వామి సత్రం దగ్గరకు వెళ్ళాము. ఆ సత్రంలోనేనండి భజన, భోజనం, రూము అన్నీ ఇచ్చారు. ఆ వారం రోజులు మేము ఒక 3 రోజులేనండి స్పర్శ దర్శనం చేసుకుంది. అసలు చాలా సంతోషంగా జరిగింది. రోజు సాయంత్రం 4 గంటలకి స్పర్శ దర్శనానికి వెళ్తారండి. నేను అది వీడియో తీయలేదు, ఎందుకంటే లోపలికి ఎలో లేదు. 3 కాడ నుంచి ఒక్కోసారి 2 దగ్గర నుంచే క్యూలో నిలబడేవాళ్ళం. అదొక ఆనందంగా ఉండేది. ఇదంతా వ్యూ అంతా తీశానండి, మీరు చూస్తారులే అని చెప్పి మొత్తం తీశాను. అక్కడ హౌసెస్ అవి మీరు ఆ రోడ్లు అనేది ఒకప్పుడు అంతా గలీజ్గా ఉండేదంట. మోడీ గారు వచ్చినాక ఈ రోడ్లన్నీ శుభ్రం చేయించి చాలా నీట్గా ఉన్నాయండి. అంతకుముందల్లా లేవు. ఇక్కడ ఆటోలు కూడా మన సైడ్ ఉన్నట్టు ఉండవండి, వేరేగా ఉంటాయి. జట్కా బండులు, ఆ ఆటోలు. మేము ఆటోలో వెళ్ళేటప్పుడు ఇదంతా వ్యూ అంతా మేము వీడియో తీశాను. సైకిల్ స్వామి ఆశ్రమం అంటే అక్కడ సాయిబాబా విగ్రహాలు ఉన్నాయండి. అక్కడ భజన చేసాము మేము. గుర్రాలు చూడండి ఎలా పోతున్నాయో, రోడ్డమ్మట అలాగే పోతుంటాయి. ఏదైనా సరే గుర్రాల మీదనే చేస్తారండి. అక్కడ ఒక సైకిల్ స్వామి ఆశ్రమం ఇంకొకటి కడుతున్నారు. అక్కడ గుర్రాల మీదనే ఈ కంకర అనేది చిప్స్ అవి తీసుకెళ్తున్నారు. ఇవన్నీ ఇల్లు కూడా తీశాను.
వెనకట కాలం ఇవి ఉన్నాయండి షాపులు. ఆటోలు కూడా చూడండి ఎలా ఉన్నాయో. ఆటోలు కూడా మన సైడ్ వేరేగా ఉంటాయి, అటు అటు ఆటోలు కూడా వేరేగా ఉన్నాయండి. ఇక్కడ సైకిల్ స్వామి ఆశ్రమం నుంచి గుర్రపు బండిలో తీసుకెళ్ళారండి. ఆ బండిలో కానీ రిక్షాలో కానీ మనం అడిగితే 10 రూపాయలేనండి దర్శనానికి వెళ్ళేటప్పుడు. అక్కడ నంది జంక్షన్ అని ఉంది, ఆ నంది జంక్షన్ దాకా దింపుతారు. అక్కడి నుంచి నడిచి వెళ్ళాలి. ఇక్కడ భజన జరుగుతుంది, భజన చేస్తున్నాము. కొంచెం క్లిప్పే యాడ్ చేశానులేండి ఇందులోని. వీళ్ళేను తీసుకెళ్ళింది మమ్మల్ని, కిష్టయ్య గారని వాళ్ళ ఆవిడ. ఈ గ్రూపుని తీసుకెళ్ళి వాళ్ళు అనుకున్నారంట, ఈ గ్రూప్ని తీసుకెళ్ళి భజన చేయించాలని తీసుకెళ్ళారు. 4-5 గ్రూపులుగా వెళ్ళామండి. చాలా బాగా జరిగింది. అక్కడే భోజనాలు, రూమ్ ఇచ్చారు. ఆయనేను అందరినీ తీసుకెళ్ళారండి. వాళ్ళు అనుకున్నారంట, మొక్కు ఉందంట, ఆయన తీసుకెళ్ళారు. ఇక్కడ అన్నపూర్ణాదేవి, కాశీలో అన్నపూర్ణాదేవి. శివయ్యకే భోజనం పెట్టిందంటండి అన్నపూర్ణాదేవి. ఇక్కడ మేము ఉంటున్న గల్లీలో సైకిల్ స్వామి ఆశ్రమం దగ్గర సత్రం అంటారు, ఆశ్రమం సత్రము 2 అంటారు. అక్కడ మేము ఉన్న గల్లీకెళ్ళి తీశాను. ఆ రోడ్లు చూడండి ఎలా ఉన్నాయో. మొత్తం మనము బండలు, మొద్దు బండలు అంటాము, నాప బండలు అంటాము, ఆ బండలు వేశారు. రోడ్డు అంతా ఇవే ఉన్నాయి. ఆ ఆశ్రమంలోనే మేము ఉంది, చూపిస్తున్నాను భవనం. ఇక్కడ ఉన్నాము. యువతలు కట్టేది కూడా వాళ్ళదేనండి. చాలా బాగా భోజన వసతి, టిఫిన్లు అవి చాలా బాగా. టీ కూడా ఆ టయానికి టీ ఇవ్వటము, టిఫిన్లు అవి బాగా చూసుకున్నారు. మీరు ఎవరైనా వెళితే అక్కడ స్టే చేయొచ్చు. ఇది రోడ్డు. ఈ గల్లీ ఎమ్మటే వెళ్ళేవాళ్ళమండి దర్శనానికి. చాలా చాలా ఆనందం, అదొక సంతోషం అండి. సాయిబాబా, శివయ్య, నందీశ్వరుడు, విఘ్నేశ్వరుడు, అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణాదేవి చూడండి ఎలా ఉందో, ఎంత అందంగా అమ్మవారు. జడ కూడా వేశారు చూడండి పక్కన. అసలు ఆ విగ్రహం చూస్తుంటే ఎంత బాగుండేదండి, అసలు చాలా బాగుండేది. ఈ సైకిల్ స్వామి ఆశ్రమం అనేది షిరిడీలో కూడా ఉందండి. అక్కడికి కూడా వెళ్తాం మేము. వాళ్ళు భజన సంఘాలు పిలిపించి భజనలు చేపిస్తుంటారు. మేము కూడా వెళ్తాము ప్రతి సంవత్సరము. అక్కడ కూడా చాలా బాగుంటుందండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్